తాళి కట్టబోయే ఆఖరి నిమిషంలో సాక్ష్యాలతో సహా నిజాన్ని బయటపెట్టిన ఆనంది, తన తప్పు తెలుసుకుని కుమిలిపోతున్న సునంద. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక పెళ్ళిళ్ళ పేరే అయితే సునందని కలుసుకుని మీ అబ్బాయికి మంచి సంబంధం తీసుకువచ్చాను. మీ అంతస్తుకి మీ స్టేటస్కి తగ్గ సంబంధం. ఒక్క కూతురు, మీకన్నా ఇంకా ఎక్కువ ఆస్తే ఉంటుంది. ఆ అమ్మాయి కూడా కుందనాల బొమ్మలా ఉంటుంది. మీ గురించి మొత్తం అంతా చెప్పాను. వాళ్ళు కాదనకుండా ఈ సంబంధం మేము చేసుకుంటామని చెప్పారు అంటూ అనంగానే ఆ మాటకి ఇక సునంద అయితే అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి మా ఆదిత్య లైఫ్లో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడే ఉండాలి, వాళ్ళ ఇంటికి పంపించేది ఉండదు అని చెప్పలేకపోయారా? ఒక్కగానొక్క అమ్మాయి మూలాని అల్లుడు ఇల్లరికం రావాలని కోరుకుంటారేమో, అది జరగని పనని చెప్పవలసింది అంటూ అనంగానే అదంతా ముందే మాట్లాడాను సునంద గారు. వాళ్ళ అమ్మాయి మంచి కుటుంబానికి కోడలుగా వెళ్ళి అక్కడ సంతోషంగా ఉంటే చాలని వాళ్ళు కూడా చెప్తున్నారు. అందుకనే నేను మీతో ఒక మాట చెప్పి అప్పుడు వాళ్ళకి ఏ విషయం అన్నది చెప్దామని వాళ్ళకి ఇంకా ఏమీ చెప్పలేదు అంటూ ఇక పెళ్ళిళ్ళు పేరయ్య అనంగానే సరే నేను ఆలోచించి చెప్తాను, ఒక్కసారి అమ్మాయి ఫోటో ఇవ్వు అంటూ అనంగానే ఇక ఫోటో అయితే ఇస్తాడు. అప్పుడే ఫోటో చూస్తున్న సునంద అయితే అమ్మాయి చాలా అందంగా ఉంది, కుందనాల బొమ్మలా ఉంది, ఖచ్చితంగా ఈ సంబంధం కుదుర్చుకోవాల్సిందే. నేను వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసి అప్పుడు ఏ విషయం అన్నది నీతో చెప్తాను అంటూ సునంద అయితే చెప్పంగాని ఇక పెళ్ళిళ్ళ పేరే అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక సునంద అయితే ఫోటో తీసుకువచ్చి ఆదిత్య దగ్గరికి అయితే వస్తుంది. ఒక్కసారి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎలా ఉందో చెప్పు ఆదిత్య అంటూ అనంగానే అప్పుడే ఫోటో చూసి ఈ అమ్మాయి బాగానే ఉందమ్మా, ఎవరు అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఎవరా? నాకు కాబోయే కోడలురా, నీకోసం ఈ సంబంధం చూశాను అంటూ సునంద అయితే చెప్పంగానే ఆ మాటకి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, నాకు పెళ్ళేంటి అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. చూడు, ఇప్పుడు ఆనంది నీ జీవితంలో లేదు, తనంటేనే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, నా కోసం నువ్వు తనని దూరం చేసుకున్నావని కూడా నాకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు ఇలా ఒంటరిగా ఎన్ని రోజులని ఉంటావో, నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం నేను సహించలేకపోతున్నాను. అందుకని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నీ కోసం కాకపోయినా నా కోసమైనా నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి. నా కోరిక అదే. అందుకని ఈ పెళ్లి సంబంధం తీసుకువచ్చాను. ఈ అమ్మాయి అన్ని విధాలుగా నీకు తగిన జోడి, ఆస్తికి ఆస్తి, అందానికి అందం, అన్ని విధాలుగా కూడా నీకు తగిన అమ్మాయి. ఆనంది నీకు ఏటిల్లోనూ తగిన జోడా కాదు. ఇప్పుడు మీ ఇద్దరూ తగిన జోడీగా ఉంటారు. నా మాట విని ఈ పెళ్ళికి ఒప్పుకో అంటూ అనంగానే లేదమ్మా, నేను మళ్ళీ పెళ్ళి మాత్రం చేసుకోలేను, నన్ను క్షమించు అంటూ ఆదిత్య అనంగానే చూడు ఆదిత్య, ఇదే ఆఖరి మాటగా అడుగుతున్నాను, పెళ్ళి చేసుకుంటావా? నన్ను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోమంటావా అంటూ సునంద అనేసరికి అమ్మ, నువ్వు దూరంగా వెళ్ళిపోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య. నేను దూరంగా వెళ్ళకూడదు అంటే నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాలి అంటూ ఇక సునంద అయితే తను కండిషన్తో ఆదిత్యనైతే పెళ్లికి ఒప్పిస్తుంది. ఇక ఆదిత్య పెళ్లికి ఒప్పుకోవడంతో ఇంట్లో అయితే అందరితో చెప్తుంది. శశికాంత్ చైతన్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు. నువ్వు చేస్తున్న తప్పు త్వరలోనే నీకు తెలిసొస్తుంది. ఇప్పుడు నువ్వు నీకున్న అహంకారంతో ఏం చేస్తున్నావో తెలియకుండా అన్ని పనులు చేస్తున్నావు. రేపన్న రోజు నిజాలు బయటపడిన రోజు నీకు క్షమాపణ చెప్పే అర్హత కూడా ఉండదు అంటూ చైతన్య అయితే కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక ఆదిత్యకి పెళ్లి సంబంధం కుదిరిందని, 2 రోజుల్లోనే పెళ్ళని ఇక జీవనతో కూడా చెప్పంగానే జీవన అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది, ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆనంది ఇంటి నుంచి శాశ్వతంగా దూరమైపోతుంది, తర్వాత వచ్చిన కోడలు కూడా నాకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే దీన్ని కూడా మెల్లిగా పక్కకి తెప్పించవచ్చు అంటూ జీవనైతే మురిసిపోతూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే పెళ్లికైతే అన్ని ఏర్పాట్లు చేస్తుంది సునంద. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న ఆనంది అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. ఏంటి,
ఆదిత్య గారికి పెళ్లి ఏర్పాట్ల. పెళ్లికి ఆదిత్య గారు ఒప్పుకున్నారా? అసలు మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఎలా మర్చిపోయారు? తల్లి మాట కోసం ఆఖరికి భార్యని వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు అంటే అసలు ఆయన్ని ఏమనుకోవాలి? ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించాలని ఆయనకి అనిపించలేదా? తన తల్లి మాటే శాసనంగా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారే. అసలు కనీసం నా గురించి 1% అయినా ఆలోచించుంటే మీకు నిజ నిజాలేవో తెలుసుండేవి అంటూ బాధపడుతూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక ఇంతలో ఆనంది అయితే శివయ్య దగ్గరికి వచ్చి, ఏంటి శివయ్య ఇదంతా? చిన్నప్పటి నుంచి నిన్నే ఆరాధిస్తున్నానే, నువ్వే నా దైవం అని పూజిస్తున్నానే, దానికి ప్రతిఫలం ఇదేనా? నా జీవితం నాశనం అవ్వడమేనా? నాకు నా నిజాయితీ నిరూపించుకునే అవకాశమే లేదా అంటూ ఇక ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనందికి ఆలోచన అయితే వస్తుంది. ఇక అనుకున్న విధంగానే సాక్ష్యాలు సంపాదించడానికైతే బయలుదేరుతుంది. ఇక మీడియా వాళ్ళనైతే కలిసి ఆ రోజు ఫోన్ చేసిన వాయిస్ రికార్డింగ్ కావాలి అంటూ ఇక వాయిస్ రికార్డింగ్ అయితే తీసుకుంటుంది. ఇంతలో ఇక జీవన ఫోన్ కూడా ట్రాప్ చేస్తుంది. ఇక జీవన ఫోన్ ట్రాప్ చేయంగానే ఇక మొత్తం నిజాలన్నీ బయటపడతాయి. అప్పుడే ఇక ఆనంది అయితే అవన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎంత మూర్ఖంగా ప్రవర్తించావు జీవన, నిన్ను క్షమించేదే లేదు అంటూ ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది. ఇంతలో ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక పెళ్లి ముహూర్తం అయితే దగ్గర పడుతుంది. ఇక పంతులు గారైతే ఆదిత్య చేతికి తాలిబొట్టు అయితే ఇచ్చి మెడలో తాలి కట్టండి అంటూ అనంగానే ఆదిత్య అయితే ఆ తాలి వైపే చూస్తూ ఆనందినైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సునంద అయితే తాలి కట్టు ఆదిత్య అంటూ అనంగానే ఇక తాలి కట్టబోతూ ఉండంగా ఇంతలో అప్పుడే ఆనంది అయితే వస్తుంది. ఆగండి అంటూ అనంగానే ఆదిత్య అయితే ఆనంది వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే అడుగుతూ ఉంటుంది, నువ్వెవరు ఈ పెళ్లి ఆపడానికి? నీకు ఈ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదో, నువ్వు బయటికి పో అంటూ అనంగానే పోతాను, ముందు నేను తీసుకువచ్చిన సాక్ష్యాలు చూసిన తర్వాత మీరు ఏమంటారో దాన్ని బట్టి నేను నిర్ణయించుకుంటాను అంటూ ఇక సునంద దగ్గర తను తీసుకువచ్చిన సాక్ష్యాలన్నీ బయట పెడుతుంది. ఇక జీవన వాయిస్ రికార్డింగు, జీవన ఫోన్లో ఉన్న కాల్ రికార్డింగ్స్ అన్నీ విన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే ఆదిత్య కూడా తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. ఇన్ని రోజులు అమ్మ కోసం మూర్ఖంగా ఆనంది మంచితనం తెలిసి కూడా బాధ పెట్టాను, మళ్ళీ పెళ్లికి కూడా సిద్ధపడ్డాను, ఆనందికి క్షమాపణ చెప్పే అర్హత కూడా పోగొట్టుకున్నాను అంటూ ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సునంద అయితే ఒక్కసారిగా ఆనంది కాళ్ళపైన అయితే పడుతుంది. నన్ను క్షమించు ఆనంది, చాలా పెద్ద తప్పు చేశాను, చెయ్యకూడని తప్పు చేశాను, ఏ ఆడది చెయ్యకూడని చాలా అపరాధాన్ని చేశాను, నీ మనసు ముక్కలయ్యేలా చేసి నిన్ను అనరాని మాటలన్నీ అని నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను. నిజంగా చైతన్య అన్నట్టే నాకు క్షమాపణ చెప్పే అర్హత కూడా లేదు. నువ్వు ఏ శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాను ఆనంది. నేను చాలా తప్పు చేశాను, అహంకారంగా ప్రవర్తించాను, నాలాంటి మూర్ఖురాలు ఎవ్వరూ ఉండరు అంటూ సునంద అయితే తను చేసిన తప్పు తెలుసుకుని కుమిలిపోతూ ఉంటుంది. ఇక పెళ్ళైతే ఆగిపోతుంది. ఆదిత్య కూడా ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు. ఇక ఇదంతా చూసిన జీవన్ అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. అన్ని నిజాలు బయట పడిపోయాయి, ఇక నా పరిస్థితి ఏంటి అంటూ ఇక జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఒక్కటవుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.